ChatGPT, the new sensation in the tech industry. ChatGPT అంటే ఏంటి? అదొక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్. సో ఇది ఏం చేస్తుంది? బేసిక్గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని యూజ్ చేసుకొని మనకి క్వరీస్కి కానీ ఆర్ఎల్స్ మనకు కావాల్సిన డేటాని కానీ అది ఎక్స్ట్రాక్ట్ చేసి మనకు ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట. సో ఈ మధ్య కాలంలో టెక్ ఇండస్ట్రీలో చాలా వరకు కొన్ని వర్డ్స్ వినిపిస్తున్నాయి. ఏంట్రా అంటే చాలా వరకు చాలా జాబ్స్ని ఈ ChatGPT ఆర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రీప్లేస్ చేస్తుంది అనేసి. సో ఇదే క్వశ్చన్ని రీసెంట్గా ఇన్ఫోసిస్ ఫౌండర్ మన నారాయణ మూర్తి గారిని అడిగినప్పుడు ఆయన ఏం ఆన్సర్ చేశారంటే ChatGPT అనేది అట్ ప్రజెంట్ ఒక సెన్సేషన్. సో ఆయన కూడా దానిపైన అవేర్నెస్ ఉంది. హీ ఆల్సో హ్యాస్ యూజ్డ్ ఇట్ అండ్ సీన్ ఇట్. బట్ ఆయన ఏం చెప్తున్నాడంటే ఒక సినారియోని చెప్పాడనమాట. 1977-78 మధ్యలో కూడా ఇలానే ప్రోగ్రామ్ జనరేటర్ అనే ఒక టూల్ వచ్చింది. సో అప్పుడు కూడా ఇలానే డెవలపర్స్ అయిపోయారు. ఈ ప్రోగ్రామ్ జనరేటర్ టూలే కోడ్ జనరేట్ చేసేస్తుంది. డెవలపర్స్కి వాళ్ళకి వర్క్ ఉండదు, వర్క్ తగ్గిపోతుంది. షూర్గా ఇది ఒక సెన్సేషన్ ఇన్ ద ఇండస్ట్రీ అనేసి. బట్ టుడే, ఈవెన్ టుడే 2023లో కూడా వీఆర్ హ్యావింగ్ డెవలపర్స్. అంటే ఏంటి దీని అర్థం? ChatGPT అనేది కూడా ఒక మంచి టూలే, కాదని కాదు. బట్ ChatGPTని మనం ఒక బేస్గా యూస్ చేసుకొని మన ఇంటెలిజెన్స్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి ఆర్ఎల్స్ మనకు దాన్ని ఒక బేస్గా చేసుకొని మన లెర్నింగ్ని, మన స్కిల్స్ని అప్స్కిల్ చేసుకోవడానికి ఆర్ అడ్వాన్స్మెంట్ చేసుకోవడానికి తప్ప అది మన జాబ్స్ని రీప్లేస్ చేస్తుంది అనేది మాత్రం కాదనేది ఆయన ఒపీనియన్. ఆయన డైరెక్ట్గానే ఈ మాట చెప్పారు. సో ChatGPT వల్ల మన జాబ్స్ పోతాయి అనుకోవడం అనేది ఒక చిన్న మిత్ అంతే. ఆయన ఇదే సందర్భంలో ఏం చెప్పారంటే ఇలాంటి అడ్వాన్స్మెంట్స్ ఎన్నో వస్తుంటాయి, బట్ అవన్నీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. సో వాటికి కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి అన్నమాట. బట్ వేరస్ హ్యూమన్ ఇంటెలిజెన్స్ అనేది వాటికి లిమిటేషన్స్ ఉండవు. బేసిక్గా హ్యూమన్స్ మనం ఎలా అడాప్ట్ చేసుకుంటామంటే ఎలాంటి కాంప్లెక్స్ ప్రాబ్లమ్నైనా దాన్ని అర్థం చేసుకోగలం, వాటికి ట్యూన్ చేసుకోగలం. అండ్ బియాండ్ ది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హ్యూమన్ ఇంటెలిజెన్స్ థింక్ చేయగలుగుతుంది. సో ఇదే ఆయన ఒక కోర్ పాయింట్గా బేస్ చేసుకొని ఆయన రీసెంట్ ఇంటర్వ్యూలో చెప్పారు. సో గైస్, it's only a myth. Need not to worry about ChatGPT or other any AI tools coming into the market. Please do try to learn and gain some knowledge from them. So thanks for watching this video. మీకు కనుక మన ఛానల్లోని కంటెంట్ నచ్చినట్టయితే ప్లీజ్ టు లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ us. This is your Sriteja Krishna signing off until the next video.